లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న ఇండిగో సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కేంద్ర పౌర విమానయాన శాఖ విఫలమైందన్నారు ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ సంక్షోభంతో ప్రపంచంలో తెలుగువారి పరువును తీశారంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై విమర్శలు చేశారు. ఎఫ్డిటిఎల్ నిబంధనలను సైతం పక్కనబెట్టి ఇండిగోకు సడలింపులు ఇచ్చారంటే ఆ సంస్థతో ఉన్న లాలూచి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని తానే కాదు దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు అమర్నాథ్. దేశంలో దాదాపు వివిధ ఎయిర్పోర్ట్స్ లో గడిచినటువంటి 3-4 రోజులుగా దాదాపు 6-7 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఉన్నటువంటి రెగ్యులేషన్ ఏమో మేము విత్డ్రా చేసుకుంటున్నాం, ఎవిడెన్స్లు పెడుతున్నాం అని చెప్పారు మంత్రి గారు. అంటే దేశంలో రోజుకి లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల తాలూకా భద్రతని పణంగా పెట్టి మీరు ఇచ్చినటువంటి ఎఫ్డిటిఎల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవిడెన్స్ లో పెట్టేస్తారా? వాళ్ళు ఇండిగోతో మీకు ఉన్నటువంటి లాలూచి ఏంటి? సో ఆయన సమర్థుడా అసమర్థుడా అనేటువంటిది ఎంతమంది ప్రజలు ఆయన రాజీనామా చేయమని చెప్పి దేశ ప్రజలు కోరుతా ఉన్నారు అనేటువంటిది ఒకసారి చూడండి. దేశంలో